దిత్వా తుఫాన్ ఏపీని వదలట్లేదు. దిత్వా అల్పపీడనం ఇక ఏపీ వైపు కదులుతుంది. 2 రోజుల నుంచి కూడా తమిళనాడును వణికిస్తున్నాయి వర్షాలు. ఇటు చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరిలో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. ఇక ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఇటు గూడూరులోనూ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇటు చిలకూరు జాతీయ రహదారి కూడా నీట మునిగిందని సమాచారం ఉంది. పొంగు పొర్లుతున్నాయి పంబలేరు మరియు ఉప్పుటేరు వాగులు. ఇటు ఉద్రిక్తంగా కూడా నేరేడు వాగు ప్రవహిస్తూ ఉంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కొలీగ్ మురళి అందిస్తారు. చెప్పండి మురళి, ఇప్పుడు ఏపీనైతే దిత్వా తుఫాన్ పట్టి పీడిస్తుందనే చెప్పాలి. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వరుసగా ఆంధ్రప్రదేశ్ కి తుఫాన్ల బెడదైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దిత్వా తుఫాను వంతు వచ్చింది. పూర్తి స్థాయిలో ఇది తమిళనాడులో తన పంజా విసురుతున్నప్పటికీ కూడా తమిళనాడు పరిసర అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్ని ఒకసారి మనం చూస్తే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే కడప, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అలాగే అనంతపురం, ప్రకాశం జిల్లాల మీద దీని ఎఫెక్ట్ అయితే బాగా ఉంటుంది. అమూల్య, వాతావరణ శాఖ అధికారులు అయితే పర్టికులర్ గా ఒక 2-3 రోజుల పాటు దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పింది. బట్ తమిళనాడులో దీని ఎఫెక్ట్ అంత ఉన్నప్పటికీ ఈ పరిసర జిల్లాలు ఏదైతే తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ రాయలసీమ రీజియన్ కి చెందినటువంటి జిల్లాల్లో అయితే దీని ఎఫెక్ట్ దాదాపుగా తమిళనాడులో ఎంతైతే ఉందో అక్కడ సగం అయితే ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం అయితే చేసింది. పూర్తి స్థాయిలో మరో 2-3 రోజులు కూడా దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెలవులను అయితే కొన్ని జిల్లాల్లో అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలకైతే ఆదేశించింది. గతంలో కొన్ని పొరపాట్లు కావచ్చు, కాకినాడ ఇతర ప్రాంతాల్లో అప్పుడు గతంలో వచ్చినటువంటి మోంతా తుఫాను కావచ్చు, ఈ అంశాల్లో అధికారుల మీద విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి అలా జరగకుండా ఉండేందుకు అధికారులకైతే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మోస్తరు వర్షాలు కురిసినా, భారీ వర్షాలు కురిసినా ప్రజలను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పర్టికులర్ ఏరియాస్ లో గతంలో లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా అయితే జలమయమయ్యాయో వాటిని ఇప్పటికే అధికారులు అలాగే ప్రభుత్వం ఐడెంటిఫై అయితే చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సహాయక కేంద్రాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పునరావాస కేంద్రాలకైతే వాళ్ళు ఆల్రెడీ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఒక 2-3 రోజులు ఈ జిల్లాల్లో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేటువంటి మాట. ఈ జిల్లాల్లో పర్టికులర్ గా మోంతా తుఫాను వచ్చినప్పుడు ఏదైతే రహదారులు కొట్టుకుపోయాయో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి వరద ప్రవాహం ఉన్నటువంటి కొన్ని రహదారులను కూడా అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకల్ని డైవర్ట్ చేయడం కావచ్చు, ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అవుతున్నాయి, దీనికి సంబంధించి ప్రజలకు అసౌకర్యంగా ఇబ్బంది ఎక్కడైతే కలుగుతుందనే దానికి సంబంధించి ఇటు రవాణా పరంగా కావచ్చు, పునరావాసం పరంగా కావచ్చు, ఏది వచ్చినా సరే ఇమ్మీడియట్ గా సహాయక మురళి, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గూడూరులోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరియు ఇక చిల్లకూరు జాతీయ రహదారి కూడా నీట మునిగిందని తెలుస్తుంది. మరి ఇప్పుడు వాటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి పరిస్థితి ఏంటంటారు? గూడూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు కూడా కొన్ని సిద్ధం చేశారు. అక్కడికి లోతట్టు ప్రాంతాలను ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకైతే ఆల్రెడీ తరలించారు. అక్కడ ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లు కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఉంది. ముఖ్యంగా గ్రామాలకు రాకపోకలు తెగిపోయేటువంటి కొన్ని రహదారులను కూడా పర్టికులర్ గా ఈ సందర్భంగా అధికారులు ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. వరదకి ఎక్కడైతే ముంపుకు సంబంధించి కావచ్చు, ఆయా సిటీస్ లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వరద ప్రభావం ఉండేటువంటి ప్రాంతాలని ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం పర్టికులర్ గా తిరుపతి జిల్లాలో ఇక్కడ మనం మాట్లాడాల్సింది, తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి విపరీతంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలోని బాలాయపల్లిలో 10.8, అలాగే డక్కలిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ 2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడంతో అక్కడ ఆ గ్రామాలు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి కొన్ని లింక్స్ అయితే తెగిపోయాయనేటువంటి మాట అయితే చెప్తున్నారు. అధికారులు అయితే అక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తమై ప్రాణ నష్టాన్ని మాత్రం ముందు నివారించేటువంటి
పరిస్థితి ఉంది. ఇంకా ఆస్తి నష్టానికి సంబంధించి వరద వచ్చినప్పుడు దాన్ని ఎవరు నియంత్రించలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్పింది ఒకటే, ప్రాణ నష్టం ఎక్కడా కూడా సంభవించద్దు, ఎవరు కూడా ఈ వరదల వల్ల ఇబ్బంది పడద్దు అనేది అయితే క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరో 2-3 రోజులైతే తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఈ జిల్లాల్లో మాత్రం దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక మోస్తరు వర్షాలకైతే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ చెప్తున్నాము. రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే రాబోయే 24 గంటల్లో కూడా ఐఎండీ ఎటువంటి ఆదేశాలు జారీ చేసిందంటారు? అంటే ఎటువంటి ఏ జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అలాగే సత్యసాయి, ప్రకాశం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఈ 2 రోజులు మాత్రం కురుస్తాయి. అంటే కొన్ని చోట్ల మేఘావృతమై ఉండొచ్చు, లేకపోతే భారీ వర్షాలకైతే ఛాన్స్ లేదు. కానీ ఒక మోస్తరు వర్షాలు నుంచి ఒక కొంచెం భారీ వర్షాలు కాకపోయినా వర్షం అయితే కురిసేటువంటి, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు అయితే కురిసేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తోంది. కానీ తమిళనాడులో ఉన్నటువంటి తీవ్రత అయితే ఈ 2 రోజులు ఇక్కడ ఉండదు. కానీ ఎందుకైనా మంచిది, అధికారులు అయితే ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండండి అని అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది అమూల్య. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక చూసుకుంటే ఒకవైపు దిత్వా అల్పపీడనం అయితే ఏపీ వైపు భారీగా కదులుతుందని చెప్పాలి. 2 రోజుల నుంచి కూడా తమిళనాడుని వర్షాలు వణికిస్తున్నాయి. ఇటు చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏపీలో చూసుకుంటే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ గా దిత్వా తుఫాన్ వచ్చేసి తమిళనాడులో మరొక 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ తెలిపింది. ఇటు ఏపీలో చూసుకుంటే గురువారం అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇటు ప్రకాశం, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటు దిత్వా తుఫాన్ ప్రభావంతో అయితే ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. నెల్లూరులో బుధవారం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉందని తెలుస్తుంది. ఇక నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు వాగులు, చెరువులు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు తిరుపతి జిల్లాలో చూసుకుంటే మెయిన్గా బుధవారం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఇక ఆ జిల్లాలో వచ్చేసి బాలాయపల్లిలో వచ్చేసి 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలుస్తుంది. ఇక డక్కిలిలో వచ్చేసి 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది క్లియర్ గా. ఇటు మరి అందరినీ కూడా పునరావాస కేంద్రాలను అరేంజ్ చేయడం జరిగింది, అక్కడికి తరలించడం కూడా జరిగింది. గ్రామాలకు కూడా రాకపోకలు తెగిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా గట్టిగా తెలుస్తుంది. ఇక వచ్చే 24 గంటల్లో కూడా అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లా, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటు కూడా ఇటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఇటు మరి ఈ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని సెలవులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట మునిగిన ప్రాంతాల్లో మనం ఒకసారి చూసుకుంటే మెయిన్గా గూడూరులోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరియు ఇటు చిల్లకూరు జాతీయ రహదారి కూడా నీట మునిగిందని తెలుస్తుంది. ఇక పంబలేరు మరియు ఉప్పుటేరు వాగులు కూడా పొంగి పొర్లిపోతూ ఉన్నాయి. మొత్తం అయితే నేరేడు వాగు కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని అయితే సమాచారం ఉంది. ఇక రాబోయే 24 గంటల్లో ఇంకా ఎటువంటి ప్రాంతాలకు నీట మునిగే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం అంచనా వేయడం కొంచెం కష్టమే. సో ఇప్పుడు ఉన్న జిల్లాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.